తెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వాట్లూరు గ్రామంలో గ్రామస్తులు దీర్ఘకాలిక కోరిక మేరకు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం 5 కోట్ల రూపాయల అంచనాతో కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చొరవతో రైల్వే అధికారులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులకు నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయాలని సూచించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక గ్రామస్తులు, పశువులు, విద్యార్థులు, రైతులు ఇలా అనేక మంది రాకపోకల్లో సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మీరు ఎంపీ గారి దగ్గర నుంచి 2 లెటర్లు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. సీఎం గారు కాపీ మన దగ్గర పెట్టుకుని అది కలెక్టర్ గారి దగ్గరికి పెట్టుకుని కలెక్టర్ గారితో వీళ్ళకి రాపిస్తే సరిపోతుంది అన్నాడు. ఒకటి అది ఎట్లా రాపిస్తారో నేను చెప్తాను సబ్జెక్ట్. దాని ప్రకారం ఎంపీ గారికి పంపిస్తే ఎంపీ గారు కలెక్టర్ పెడతారు, మన కొట్టు పంపిస్తాడు. దాని నాన్నగారు ఈరోజు మున్సిపాల దగ్గర నుండి ఒట్లూరు మెయిన్ విలేజ్లో ఈ ఆర్ఓబి కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గేట్ తీసేయటం వల్ల గేదెలు కానీ లేదు పశు సంపద రైతు వారీగా వ్యవసాయ కూలీలు ఈ బ్రిడ్జి దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం గ్రామస్తుల యొక్క కోరిక మేరకు గౌరవ ఎంపీ గారి యొక్క చొరవతో ఇక్కడ ఆర్యుబి కావాలని చెప్పి డిమాండ్ ఉంది. దాని మీద మన ఎంపీ గారు స్పందించగా మరి రైల్వే వారు కూడా ఈరోజు వచ్చి ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. అతి త్వరలోనే ఈ పనిని ప్రారంభిస్తాం. సుమారుగా 5 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. రాబోయే సంవత్సరంలో దాన్ని మొదలుపెట్టడం, ప్రారంభించడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.